హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కూడా తప్పకుండా కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. ఈరోజు నేను నా డే మార్నింగ్ టు ఈవినింగ్ ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, ఫస్ట్ అయితే మార్నింగ్ లేవగానే వెయిట్ ఇక్కడే ఉంటుందండి వెయింగ్ మిషన్. సో, వెయిట్ చెక్ చేసుకుంటాను. ఆల్మోస్ట్ ఎవ్రీడే అనమాట. సో, ఇక్కడ తినక ముందు ఒక వెయిట్ ఉంటాము. తిన్న తర్వాత మనకు 1 కేజీ వరకు వేరీ ఉంటుందనమాట. ఆ రోజు మనం ఫోన్ పట్టుకున్నప్పుడు కూడా వెయిట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో, ఇక్కడ నేను చూసుకున్నప్పుడు నాకు 65.2 కేజెస్ ఉన్నానండి. చాలా హ్యాపీ అనిపించింది. బికాజ్ నేను అంతకుముందు 68 కేజెస్ ఉండే. అప్పుడు ఫిబ్రవరిలో అనమాట. కోలాటం అట్లా వెళ్ళాను మార్చ్‌లో. సో, ఒక 1 మంత్ వెళ్ళాను. దానివల్ల నాకు కొంచెం బావుండింది. వెయిట్ కూడా ఒక 1, 1½ కేజీ నేను తగ్గానప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఈ 15 డేస్‌లో ఒక 1½ కేజీ వరకు తగ్గాను. సో, 65కి వచ్చాననమాట. అండ్ దానికంటే ముందుగా ఇక్కడ అమెజాన్‌లో ప్రెజెంట్ మనకి సేల్ ఉంది కదండీ! 50-80% ఆఫర్స్ ఉన్నాయి. బ్యూటీ మీద, ఫ్యాషన్ మీద. సో, ప్రొడక్ట్స్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా బాగున్నాయి. కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్స్ ఇస్తాను. కావాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేయండి. ఇది వచ్చేసరికి బాడీ వాష్ అనమాట. చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. అలాగే మనకి డ్రైగా అనిపించదు. అండ్ ఇంకోటి నివియా బాడీ స్ప్రే. ఇది కూడా మంచిగానే ఉంటుందండి. అండ్ వీటిలో మనకి చాలా రకాలున్నాయి. బట్ నివియా నాకు కొంచెం బెటర్‌గా అనిపిస్తుంది. అండ్ లాక్మీ ఇది నార్మల్ అండి. అంటే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి మాయిశ్చరైజర్ లాగా మనకి హెల్ప్ అవుతుంది. ఇది కూడా బావుంటుంది. మీకు కావాలంటే ఇది బాటిల్స్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటుంది. మీరు చూసుకోవచ్చు. అండ్ మనకి సమ్మర్‌లో చాలా అవసరం అనమాట డియోడరెంట్ నివియా నుంచి. ఇది కూడా మంచిగా అనిపిస్తుంది నాకు. వీటిలో ఏదైనా కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంటుంది. చెక్ చేయండి. మై హార్ స్టోర్ లింక్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ నేను రొటీన్ అనేది కంటిన్యూ చేస్తున్నానండి. సో, ఇక్కడ ఎగ్స్ అయితే పెట్టేసింది అక్క. అండ్ చట్నీకి ప్రిపేర్ చేస్తూ నేను వాటర్ అయితే బిఫోర్ బ్రేక్‌ఫాస్ట్ అండి. ఇది చెన్నై కాబట్టి ఇక్కడ కొంచెం అండ్ మా అక్క వాళ్ళ ఇల్లు బాగా వెంటిలేటెడ్ బావుంటుందనమాట. సో, మనకి దాహం కూడా అనిపిస్తుంది. ఒక 2, 3 గ్లాసెస్ అయితే తీసుకుంటాను. అదే బెంగుళూరులో అయితే అంత ఎక్కువగా తీసుకోలేను. ఆల్మోస్ట్ 1 లీటర్ అయితే తీసుకుంటానండి. అంటే బ్రేక్‌ఫాస్ట్‌కి ముందుగా. అండ్ ఇక్కడ ఇది వచ్చేసరికి ప్రకృతి వనం నుంచి వాటర్‌ది ఆర్డర్ పెట్టుకున్నారు. యాక్చువల్లీ అందులో చాలా రకాల లైక్ బొగ్గు గానీ, అండ్ కొన్ని ఇసుక, అండ్ కొన్ని స్టోన్స్, రాగి రేక్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, 8 అవర్స్ అందులో పెట్టుకొని మనం తాగితే మంచిది ఆల్కలైన్ వాటర్ అన్నట్టు నేను విన్నాను. ఎగ్జాక్ట్ ఇప్పుడు నాకు చెప్పడానికి అది అన్నీ గుర్తులేవు. సో, అదైతే మా అక్క వాళ్ళు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నారండి. డిఫరెన్స్ ఏమన్నా ఉంటుందంటే మనకు వెంటనే తెలియదు కదా! సో, యూజ్ చేస్తున్నారు నమ్మకంతోటి. ఏదైనా ట్రస్ట్ ఇంపార్టెంట్ కదా! సో, అది యాక్చువల్లీ నేను కూడా తీసుకోవాలనుకున్నా కానీ బెంగుళూరులో మాకున్న ఇంట్లో నేను ఇప్పుడు మీకు త్వరలో ఆ వ్లాగ్స్ కూడా షేర్ చేస్తాను. సో, ప్లేస్ లేదు కాబట్టి నేను తీసుకోదలుచుకోలేదనమాట. అండ్ ఇక్కడైతే ఫస్ట్ మేము బ్రేక్‌ఫాస్ట్ అనేది ఫినిష్ చేస్తున్నామండి. ఈరోజు ఇడ్లీ పెట్టుకున్నాము. సో, దాంతో ఏంటంటే ప్రోటీన్ లెక్కల్లో ఇది తీసుకున్నాము. ఫైబర్ అనేది మార్నింగ్ టైంలో కొంచెం తక్కువే అవుతుందనమాట. సో, బాబుకి పెడుతూ నేను తినేసాను. అండ్ ఆఫ్టర్ దట్ ఈరోజైతే ఫిష్ కర్రీ ప్రిపేర్ చేయాలనుకోని అక్క లీషియస్ నుంచి అయితే ఫిష్ ఆర్డర్ పెట్టారు. దానికంటే ముందుగా ఎప్పుడు అంటే మార్నింగు, నైటు మనకి ఎక్కువ బ్రేక్‌ఫాస్ట్‌లో ఐ మీన్ ఇడ్లీ, దోస ఇటువంటి రెసిపీసే ఉంటున్నాయి కాబట్టి కంటిన్యూగా ఇడ్లీకి, దోసకి అన్నిటికీ నానపెడుతూ ఉంటారనమాట. సో, ఇదైతే దోస కోసము మిల్లెట్స్ తోటి ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళు కొర్రలు తీసుకుంటారు కదా! కొర్రలు కొంచెం గ్యాస్ట్రిక్ లాగా అనిపిస్తుందంట. సో, కొర్రలు అవాయిడ్ చేసి కోడో మిల్లెట్ అట్లాంటివి, లిటిల్ మిల్లెట్ అట్లాంటివి తీసుకోండి. నేను కూడా అదే ట్రై చేస్తున్నాను. ఎగ్జాక్ట్ నేమ్స్ నేను ఇంకా కనుక్కొని చెప్తాను. ఎందుకంటే ఆ మిల్లెట్స్ నేను చాలా తక్కువ యూజ్ చేస్తాననమాట. మా అక్క వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారు. సో, ఈసారి నేను కనుక్కొని మీకు క్లియర్‌గా ఒక వీడియో చేస్తాను. ఆ దోస బ్యాటర్స్ వాటి గురించి. అండ్ అక్కడ మా అక్క అయితే క్లీన్ చేస్తుంది. ఇంకా నాకైతే ప్రజెంట్ వర్క్ ఏం లేదు. సో, నేను కొంచెం జడంతా ఊడిపోయిందనమాట. అది పెట్టేసుకొని ఒక బుక్ అయితే రీడ్ చేయడం స్టార్ట్ చేశానండి. ఇది నాకు చాలా మంచిగా అనిపించింది. యాక్చువల్లీ నేను ఇక్కడ కొంచెం నాకు అంటే అక్కే వర్క్ చేస్తది. నాకు పెద్ద వర్క్స్ ఉండవు కాబట్టి ఈ బుక్‌ని కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. బట్ అస్సలు చేయలేకపోయానండి. చాలా తక్కువ పేజెస్ అయితే చదివాను. బట్ నాకు బాగా నచ్చింది. సో, ఆ బుక్ అయితే పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు నేను ప్రెజెంట్ అయితే రొటీన్ అనేది ఫిక్స్ చేసుకుంటున్నానండి. ఇంట్లో అయితే చాలా గందరగోళంగా ఉంది బెంగుళూరులో. ఎందుకంటే షెల్ఫ్స్ అసలు లేవు. అన్నీ ఆర్డర్ పెట్టాను కిచెన్ కోసము. అలాగే బెడ్రూమ్ కోసము అన్నీ ఆర్డర్ పెట్టాను. అవన్నీ వచ్చేసాయన్నమాట. సో, ఆర్గనైజ్ చేయాలి ఇక. దాంతో పాటు ఇంకోటి కూడా చేశానులెండి తర్వాత చెప్తాను. సో, అవన్నీ చేసినప్పుడు మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడైతే మేము ఇంగా కొంచెం వాక్ చేద్దామని వచ్చామన్నమాట. ఇది యాక్చువల్లీ మార్నింగ్ వాక్ అండి. లేట్ అయిపోయింది. బ్రేక్‌ఫాస్ట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పైన అయిపోయిందనమాట. నార్మల్‌గా అయితే బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ కూర్చొని తర్వాత వాక్ చేయాలి. ఒక 10 మినిట్స్ వాక్ చేయాల్సి ఉంటుంది మినిమమ్. ఇక్కడ కొంచెం స్పేసియస్‌గా ఉంటుంది. ఎవరు ప్రాబ్లమ్ ఉండదు కాబట్టి హ్యాపీగా అనిపించింది. అందులో అక్క తోడుంది కాబట్టి చేసేసాను.
బట్ బెంగుళూరుకొచ్చాక నాకు రొటీన్ అంతా చేంజ్ అయిపోయిందనమాట. అక్కడ నేను పాటించిందంతా ఇప్పుడు పాటించలేకపోతున్నాను. అదే కొంచెం బాధగా అనిపిస్తది. అంటే అప్పుడంటే వర్క్ లేదు. ప్లస్ అందులో తోడున్నారు కాబట్టి వెళ్ళిపోతాం. ఇక్కడేంటంటే మనవి అన్నీ ఇండివిడ్యువల్ హౌసెస్ కదా! మనకి వాక్ చేయడానికి కూడా కొంచెం అంటే మెయిన్ రోడ్‌లో చేయాలి. వెహికల్స్ వస్తూ ఉంటాయి. డిస్టర్బెన్స్‌గా అనిపిస్తది. కొంచెం పీస్‌ఫుల్‌గా చేస్తే బాగుండు అనిపించిందనమాట. సో, మళ్ళీ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసినప్పుడు మీతో తప్పకుండా షేర్ చేస్తాను. ప్రెజెంట్ అయితే నేను సేమ్ ఫుడ్ అయితే తీసుకోవట్లేదండి. ఇది నేను కొన్ని డేస్ ముందు చేసింది కాబట్టి మీకు ఇక్కడ వ్లాగ్స్ అయితే షేర్ చేస్తున్నాను. మీకు ఒక ఐడియా కోసం అనమాట మెయిన్‌గా. కొంతమంది అడిగారు లాస్ట్ టైము అందుకోసమని. అండ్ ఇక్కడ ఈరోజు ఫిష్ కర్రీ ప్రిపేర్ చేస్తుంది. సో, దానికోసం ఏంటంటే నార్మల్‌గా ఆనియన్స్ చిన్న ముక్కలు కట్ చేసుకున్నారండి. గ్రేవీ కొంచెం మంచిగా వస్తది అని చెప్పేసి. అలాగే టమోటా కూడా పేస్ట్ చేసి వేసిందనమాట. అది కూడా మనకు కొంచెం గ్రేవీ థిక్‌గా వస్తుందని. చింతపండు అయితే తక్కువ యూజ్ చేస్తారండి. చింతపండు కొంచెం తక్కువగానే వేశారు. ఎందుకంటే మామిడికాయ కూడా యూజ్ చేస్తారు కాబట్టి. అంటే నెల్లూరులో కంపల్సరీ మామిడికాయ ఉండాలి కదా! నెల్లూరు చేపల పులుసు అంటే. సో, ఇక్కడ ఇంక మ్యాంగో అనమాట. అంత అంటే మా అక్క వాళ్ళు చాలా తక్కువండి పులుసు కర్రీస్ తినడము. ఇట్లా ఏదైనా ఫిష్ ఇట్లాంటప్పుడే అనమాట. ఎండింగ్‌లో మేము మెంతులు, ఆవాలు కలిపి పౌడర్ చేసింది వేసుకుంటాము. అది వేస్తే చాలా బావుంటుంది. సో, ఇదనమాట ఈరోజు నా లంచు. అండ్ ఇక్కడ మనం ఓన్లీ కీరా అని కాదండి. క్యారెట్, బీట్రూటు, టమాటో, ఆనియన్ ఇలా ఏదైనా తీసుకోవచ్చు సలాడ్ కింద. ఇంక అయిమి గాలాడతారా ఇద్దరు కలిసి పడ్డారా. సో, ఆఫ్టర్ లంచ్ తర్వాత పిల్లలైతే ఆడుకుంటున్నారండి. సో, బాబు ఏంటంటే మా అక్క అని చెప్పేసి ఆడుతున్నాడు. సో, అది నాకెందుకో క్యూట్‌గా అనిపించింది. సో, అదే క్యాప్చర్ చేశాను. ఇక్కడ పాపకైతే ఆయిలింగ్ చేస్తున్నానండి. యాక్చువల్లీ పాపది చాలా డ్రై హెయిర్ అనమాట. నేను మంచిగా ఆయిల్ అప్లై చేసి హెయిర్ వాష్ చేసినప్పుడు ప్రాపర్‌గా తీసుకుంటే బానే ఉంటది. లేదు కొన్ని డేస్ మనం ఒక 2, 3 డేస్ అయినా ఆయిల్ పెట్టకుండా వదిలేసామంటే తనది మెయిన్‌గా కింద పార్ట్‌లో చాలా డ్రై అయిపోతదనమాట. అందులో మనం పిల్లలకి స్కూల్‌కి వెళ్తే రిబ్బన్స్ పెడతాం కదా! సో, ఆ టైంలో ఇంకా ఎక్కువ డ్రై అవుతది. చాలామంది అడుగుతుంటారు, "అక్క మా పిల్లల హెయిర్ కింద స్ప్లిట్ ఎండ్స్ ఉంది. అలాగే చాలా డ్రైగా ఉందని." మీరు ఎవ్రీ డే పిల్లలకి ఎండింగ్‌లో ఆయిల్ అనేది అప్లై చేయండి. మనం రిబ్బన్స్ పెడతాం కాబట్టి అది అబ్జర్బ్ చేసుకుంటుందనమాట. సో, అది అండ్ ఇంకా కొన్ని హెయిర్ టిప్స్ అయితే ఉన్నాయండి. హెయిర్ టిప్స్ చేయమని, హెయిర్ రిలేటెడ్ వీడియోస్ చేయమని చాలా రిక్వెస్ట్‌లు వస్తున్నాయి. సో, నేను చేయాలనుకుంటున్నా కానీ సపోర్ట్ చేయట్లేదండి. అంటే అనుకున్నవి అనుకున్నట్టుగా జరగట్లేదండి. ఎవరి కళ్ళు పడ్డాయో తెలీదు. ఒక్కోసారి అనిపిస్తది ఇట్లా. బట్ అట్లా ఎంతవరకు కరెక్టో కాదో నాకు తెలియదు కానీ బట్ అనిపిస్తది మనకు మాత్రము. అందరి కళ్ళు ఒకలా ఉండవు కదండీ. అది నేను చాలా రోజుల నుంచి ఫేస్ చేస్తున్నా. అందులో ఎక్కడికెళ్ళినా నరదిష్టి ఎక్కువ ఉందని చెప్తారనమాట. అది ఎందుకో తెలీదు నాకు. బట్ త్వరగానే బయటికి రావాలి. అండ్ ఇక్కడ ఇంకా వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. నేను యాక్చువల్లీ ఆ టాపిక్ మాట్లాడానంటే కొన్ని విషయాలు చెప్పొచ్చో చెప్పకూడదో కూడా నాకు తెలియట్లేదు. అందుకే నేను అసలు వాటి జోలికి వెళ్ళట్లేదనమాట. సో, ఇక్కడైతే మేము బయటికెళ్తున్నాము. అది రేపు వాళ్ళ వ్లాగ్ కంటిన్యూ